అంటే సీతమ్మని నేను అన్నానని చెప్పి దాన్ని రాంగ్ ట్రాప్ చేసి ఇలా చేశారు. చేయని ఇప్పుడు ఇతను సీతాదేవిని ద్రౌపదిని ఏం అనలేదంట. ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి ఇంకో వీడియో చూద్దాం. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకుందా రేపులు అయ్యాయి ఆ రోజుల్లోనే. రేపు మగ సీతాదేవి ద్రౌపది ఏ టీషర్ట్ వేసుకుంది, ఎందుకు రేపులు అయ్యాయి ఆ రోజుల్లో అని క్లియర్ గా అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, నేను ఏదో అంటే ఎక్కడికో తీశారు అది అని చెప్పి అంటున్నాడు. ఇంత క్లారిటీగా అని అసలు మాట ఎట్లా మారుస్తారండి, నాకు అర్థం కాదు. వీడియోలు చూసే మనం పిచ్చి వాళ్ళమా లేకపోతే అతడా? ఇంకా ఇతనికి ఫాలోవర్స్ తో అసలు ఏం అవసరం లేదంట. నాకు ఎందుకు ఫాలోవర్స్ అంటున్నారు, ఎందుకు ఫాలో అవుతున్నారు, దేనికోసం ఫాలో అవుతున్నారు? డైమండ్స్ ఒక 10 ఉంటే చాలురా, రాళ్ళు ఇంత ఉంటే స్క్రాప్ నాకెందుకు, ఏకలేకపోతున్నాయి. ఫాలోవర్స్ ఉంటే ఏంటి పోతే ఏంటి. 2000 హిందూ సాంప్రదాయం మీద గౌరవం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇతన్ని ఫాలో అవ్వద్దు. అందరు అన్ఫాలో చేసి పడేయండి. యూట్యూబ్ కూడా రిపోర్ట్ ఇవ్వండి. దెబ్బకి ఐడి ఎగిరిపోవాలి, దిగి రావాలి.